అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఫస్ట్ లేయర్ లో ఉంటాడు, వాడి అకౌంట్ లోకి ఈ డబ్బులు అనేవి వెళ్ళి. కూటమి ప్రభుత్వ రోజువారీ అరాచకాలను ఉదయం బహిర్గతం చేస్తూ వస్తున్న కారుమూరు వెంకటరెడ్డిపై ప్రభుత్వం కోపం చూపుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. తాడిపత్రి పోలీసులమని చెప్పుకొని సివిల్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తులు ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసి తీసుకెళ్లడం దుర్మార్గమని అన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ భయానికి నిదర్శనమని శ్యామల పేర్కొన్నారు. ఈ తరహా ఒత్తిళ్లు, బెదిరింపులతో వైఎస్ఆర్సీపీ నేతల గొంతులు నొక్కేయలేమని, పార్టీ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించే హక్కు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దానిని అణిచివేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. కారుమూరు వెంకటరెడ్డిని వెంటనే విడుదల చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శ్యామల డిమాండ్ చేశారు. పోలీసులా కాదా తెలీదు, ఫోన్లు లాగేసుకున్నారు. ఆడికి రావడానికే చాలా సేపు పడుతుంది కదా. ఉదయం 7 గంటల 7:30 కిందకి వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్లు చేసి, అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎర్ర బుక్ రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా. అయితే మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో, పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని, కార్యకర్తల్ని నోరు మూపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా తెలీదు, ఫోన్లు లాగేసుకున్నారు. అడగ్గా హరిత గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు. మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్? బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని? మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి, అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే, కోఆపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం, ధర్మం. అంతేగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే, సో ఎఫ్ఐఆర్ కూడా రెడీగా పెట్టుకున్నారనమాట. ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసేయడానికి. ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్. మీరు టైం చూస్తే కనుక ఎఫ్ఐఆర్ నోటీస్ లో ఆ కాపీ కూడా మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమ్మీడియట్ గా కార్ లెస్ వచ్చేసారు. అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు, గవర్నమెంట్ వెహికల్ లో రాలేదు. సో ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, కాసేపు తాడిపత్రి అంటారు, కాసేపు విజయవాడ అంటారు, కాసేపు అటు ఇటు తిప్పుతామంటారు, లొకేషన్లు మార్చి చెప్తున్నారు. డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళు కంగారు పడరా, భయపడరా? ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము, వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము, అంతే. కేవలం అందులో భాగంగానే ఈ రోజు మీరు వచ్చారు. అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు, అందుకని మేము అరెస్ట్ చేశాము, మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో కంప్లైంట్ చేశారంట. మరిగా మారుస్తున్నారు. దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని బట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి. అంతేగాని మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా భయపడేది లేదు, వెనకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా పోరాడతాము. ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకుంది, చట్టాలపై మాకు నమ్మకం ఉంది. ఏమో నిన్న సాయంత్రం 7:20 చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.